నమస్తే నేను సంజు నాయక్ అప్డేట్స్ చూస్తే సొంత నియోజకవర్గంలో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. మూడో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి సీతక్క. మండలంలోని సర్పంచ్ వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఏటూరు గ్రామంలోని మహిళలు ఇందిరమ్మ ఇళ్లతో పాటు ప్రభుత్వ పథకాలపై మంత్రిని నిలదీశారు. స్పందించిన సీతక్క అందరికీ న్యాయం చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు పథకాలు కూడా అందిస్తామని చెప్పారు. వాళ్ళొక్క ఇల్లు కూడా ఎవరు మంచోడు ఇచ్చి అరే వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళకి ఇప్పుడు వచ్చింది, రేపు నీకు వస్తుంది. ఒకటే రోజు అయిపోదు. మేము గెలిచి సంవత్సరన్నర కాలంలోనే 24 పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా ఉన్న గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ, మండల పంచాయతీలు కానీ, రోడ్ల నిర్మాణం కానీ, డ్రైనేజీల నిర్మాణం కానీ, కొత్తగా ఇందిరమ్మ ఇల్లులు కానీ, పెన్షన్లు కానీ ఇచ్చే జిల్లా లేని పార్టీకి, రాష్ట్రంలో లేని పార్టీకి ఓటేస్తే అది వృధా అయిపోతుంది. ఈ గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చే మంత్రిగా కూడా నేనే ఉన్నా. కేవలం ఏటు నాగారంలో గెలిచినంత ఇక ఎవరు అడుగుతారో, ఎందుకు అడుగుతారో, మిమ్మల్ని ఎవరు పంపించారో మాకు తెలుసు. కానీ